అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. అమ్మ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము వనపర్తి నుంచి వచ్చాము. నా పేరు వచ్చేసి సుమతి. ఇప్పుడు దిగి ఇట్లా వచ్చేస్తున్నాము. ఫస్ట్ పిరమిడ్‌లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చినాము ఫుడ్ తీసుకుందామని. అసలు ఇంత వేడి వేడిగా మనకు ఫుడ్ పెడుతున్నారంటే ఎంత అదృష్టం అసలు. ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అసలు నా మనసు తను మొత్తం పులకించిపోతది. అంత బావుంటది ఇక్కడ. అసలు చాలా ఇష్టం నాకు ఇక్కడ రావడం అనేది. ఇది నాలుగోసారి నేను ఇక్కడికి రావడము. చాలా అంటే చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. అమ్మ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు భారతి, మాది ఆదిలాబాదు. నేను 2011 నుండి ధ్యానం చేస్తున్నాను. ఫస్ట్ ధ్యానమయాగం వైజాగ్ అండి. నిజంగా అసలు ధ్యానం దొరకడం పునర్జన్మ సుకృతం అనుకోవాలి. ఇలాంటి గురువు దొరికినందుకు మనందరి అదృష్టము. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజికి ఆత్మ ప్రణామాలు, ధ్యాన ప్రణామాలు. అసలు ధ్యానం అంటే ఎంత ఈజీగా ఇచ్చేసిండు మనకి, శ్వాస మీద ధ్యాస అని. ధ్యానమే కాకుండా చక్కటి భోజనాలు, చక్కటి వసతులు. మరి ఇక్కడ మనం ఎంత పెద్ద యాత్రలు పోయినా 50,000 60,000 ఖర్చులు పెట్టుకొని పోతాం. అక్కడ ఒక టెంకాయ కొనాలన్నా 10 రూపాయలు. మరి ఇక్కడ భోజనం అది ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. సాత్వికమే కాకుండా శుద్ధ సాత్వికం. అంటే మనకి గ్యాస్ ప్రాబ్లం కాకుండా, మన ఆరోగ్యం బాగుండడానికి మనము ఇలానే ఇక్కడే కాకుండా మన ఇంట్లో కూడా ఎప్పుడు ధ్యానమాచక్రం వరకు మనం ఇలాగే ఉండాలి, ఇలాగే తినాలని ధ్యానులందరికీ నా విన్నపం. ధ్యానులు ఇచ్చిన ప్రతి రూపాయి, ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క యోగులు తింటున్నారు ఇక్కడ. మనం ఇచ్చే చందాదారులు అడిగినప్పుడు కొంతమంది విమర్శిస్తారు మమ్మల్ని. అవునమ్మా. అయితే మేము చెప్తాము, కాదండి మీరు ఒక 100 రూపాయలు ఇస్తే 10 మంది యోగులు అక్కడ భోజనం చేస్తారు. మరి ఎన్ని యాగాలు చేసినా రాని పుణ్యం ప్రపంచ శాంతి కోసం అని అనుకుంటూ చెప్తాము. అలా చందా వసూలు చేస్తామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మ. నమస్కారం మేడం. అమ్మ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సుకన్య. నేను వనపర్తి నుంచి వచ్చాము. ఈరోజు 4 గంటలకు బయలుదేరి ఇక్కడికి వచ్చాము. అసలు వస్తుంటే అసలు 4 గంటలు, ఉదయం తెల్లవారుజాము 4 గంటలు వేసి ఇప్పుడు వస్తే అసలు ఎంత సంతోషంగా ఉందంటే కాలు పెట్టే వరకు ఒక అద్భుతం అనమాట. భోజనాలు అసలు మనం ఏ ఇంటికి పోయినా కూడా ఇంత తొందరగా మనకు పిలిచి వడ్డించరు. అసలు ఇక్కడికి వస్తే ఈరోజు ఏం తీసుకున్నారు మరి? ఈరోజు ఉప్మా, సాంబారు, చట్నీ. అసలు ఇన్ని 3 మనం ఏదో ఉప్మా చేసి చట్నీ ఇస్తాం ఇట్లా ఉంటే అసలు ఇంత లక్షల మందికి ఎంత బాగా జరుగుతుంది. అసలు ఎంత చైతన్యం, గురువుగారి చైతన్యం ఇక్కడ ఎంత పనిచేస్తుంది అని చాలా సంతోషం. గురువు బాడీ వెకెట్ చేస్తున్నారు లేదు, ఉన్నారు సార్, ఇక్కడ ఉన్నారు. అందుకే ఇంత అద్భుతంగా జరుగుతుంది. చాలా సంతోషం మేడం. నా పేరు రూపావాణి. నేను వచ్చింది అమలాపురం నుంచి గొల్లవెల్లి శంకరాపల్లి. ఎప్పుడు వచ్చారమ్మా ఇక్కడికి? ఈరోజు మార్నింగ్ దిగాము, 2 బస్సులు వేసుకుని వచ్చాం. ఇంకా ట్రైన్కి వస్తున్నారు చాలా మంది. ఎలా అనిపిస్తుంది? ఇది ఎప్పుడో ఒక పుట్టిల్లు మాకు. ఎప్పుడు పుట్టిల్లు కింద వస్తాం. 28 వరకు ఉంటాం, వెళ్తూ ఉంటాం. చాలా అద్భుతం. ఫుడ్ ఏంటి, ఏదేంటి, వాష్రూమ్లు ఏంటి, అన్నీ కూడా అద్భుతం. ఒక పుట్టింటికి వెళ్ళినట్టు. నాకు పుట్టిల్లు లేదు, ఈ పుట్టిల్లునే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఎప్పుడు కూడా. నా పేరు ఎం మురళీధర్ అండి. నేను వనపర్తి జిల్లా సేవాదళ అధ్యక్షుడిని, ఉమ్మడి పాలమూరు జిల్లాకు అధ్యక్షుడిని. నేను ఈ 2001లో ధ్యానానికి వచ్చాను. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మనం ధ్యాన సమావేశాలు కానీ మిగతా వాటిలో కానీ ఎక్కడైనా కూడా మెయిన్ కడతాల్లో ఇన్ని వేల మంది వస్తున్నారు, ఇన్ని వేల మంది ఫుడ్ తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు ఒక పెళ్ళికి వెళ్ళి చూడండి, అంత ఎక్కడ ఫుడ్ ఎంత వేస్టేజ్ అవుతుంది అంటే ఒక 20% 50% అంటే 20% ఫుడ్ వేస్ట్ అయినా కూడా కొన్ని వేల మందికి ఆ ఫుడ్ అందుతుంది. కానీ అలా కాకుండా కడతాల్లో ధ్యాన మహాయజ్ఞంలో ఎక్కడా ఫుడ్ వేస్ట్ జరగదు. ఎలా ఉంది సార్ మరి, రుచి ఎలా ఉంది? చాలా బాగున్నాయి. చాలా మిలెట్ టిఫిన్స్, పనస బిర్యానీలు, పూరీలు, ఇడ్లీలు. మన ఇంటి దగ్గరికి కొంతమంది చుట్టాలు వస్తేనే మనం ఇవన్నీ పెట్టలేము. కానీ ప్రతిరోజు ఒక్కొక్క వెరైటీ తోటి, ఒక్కొక్క ఐటమ్స్తో పెట్టి ఇంతగానో భోజనాలు చేస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, వడ్డిస్తున్న మన సేవాదళ సభ్యులకు, మెయింటైన్ చేస్తున్న కడతాల్ ట్రస్ట్ వాళ్ళకి, తర్వాత వీళ్ళ ప్రేమతో పిలిచి సేవాదళ సభ్యులు ఎంతో రకాలుగా సేవలు చేస్తున్నారు ప్రతి ఒక్క దగ్గర. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ పిఎంసి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఇక్కడ మళ్ళీ 11 రోజుల కార్యక్రమం జరుగుతుంది, ఇంత పెద్ద ఎత్తున ఎందుకు వస్తున్నారు, దేశ విదేశాల నుంచి వస్తున్నారు, నార్త్ ఇండియన్స్ వస్తున్నారు, కానీ దగ్గరున్న రాష్ట్రాల వాళ్ళు రావట్లేదు, దగ్గరున్న వాళ్ళు కూడా రావట్లేదు. హైదరాబాద్లో ఎంత కోటి జనాభా ఉంది, కోటి జనాభాలో కనీసం ఒక 25% జనాభా వస్తే కూడా ఇక్కడ ఉన్న ఏం
జరుగుతుంది ఇక్కడ. ఎలా భోజనాలు పెట్టగలుగుతున్నారు ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి సార్ మరి ఇక్కడ? వసతులు కూడా చాలా బాగున్నాయండి. అందరికీ చాలా అకామిడేషన్ కల్పించడం కానీ, తర్వాత వాళ్ళకు ధ్యానం చెప్పడం కానీ, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ, స్నానాల వసతి కానీ చాలా బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.